తెలంగాణ ప్రజల మాన ధన ప్రాణాలు ముఖ్యం అన్నారు. సినిమా వాళ్ళందరినీ దారిలో పెడతా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నానని, టికెట్ల రేట్ల పెంపు ఉండదని 2 భాషల్లో చెప్పారు. ఒక్కసారిగా జన హృదయాలు ఉప్పొంగాయి. ఆడు మగాడ్రా బుజ్జి అనుకున్నారు. కేటీఆర్లా మన రేవంత్ అన్న సినిమా వాళ్ళ ముందు తోక ఊపే రకం కాదని ప్రశంసించారు జనమంతా. కానీ రేవంత్ గురించి బాగా తెలిసిన కొందరు మాత్రం చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అన్నారు. సరిగ్గా పండగ సినిమాల రిలీజ్కి ముందు యూటర్న్ కాదు, ఎక్స్ టర్న్ తీసుకున్నాడు సీఎం రేవంత్. టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవో జారీ చేశాడు. బెనిఫిట్ షోలు లేవు అంటూనే రోజుకి 6 షోలు 5 షోలకు అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి తెర వెనుక ఎవరికి అమ్ముడుపోయారో కానీ తెరపై బొమ్మ మాత్రం సినిమా వాళ్ళు ఆడించినట్లే ఆడుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. ఇకపై తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపు ఉండదని, బెనిఫిట్ షోలు ఉండవని, తాను ఆ కుర్చీలో కూర్చున్నంత కాలం బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంపు అనే మాటే రాదని బల్లగుద్ది చెప్పారు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞకు కొనసాగింపుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన ముద్ద మాటలతో అసెంబ్లీలో అదే స్థాయిలో భీకర ప్రతిజ్ఞ చేశారు. ఇక తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని, చూస్తారుగా కాంగ్రెస్ సర్కార్ తడాకా ఎలా ఉంటుందోనని తనదైన స్టైల్లో చెప్పారు. ఫ్యూచర్ में आइंदा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट. कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे, इंडस्ट्री को प्रमोट के वास्ते कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट जैसे कि पब्लिक को मराना, वो भी रेवती बोल के उसका हस्बैंड का लिवर डैमेज हो तो वो लिवर दे के हस्बैंड को बचा लिए. बेचारा वो रेवती हमारा सिस्टर जो मर गए, वो बच्चे अभी वेंटिलेटर में. मैं हॉस्पिटल वाला बोला कोई सिनेमा थिएटर वाला दे देंगे, कुछ पेमेंट है तो मैं ही देंगे, मैं पर्सनल से दूंगा. नो benefit shows without any permission, no actor will go to the theater. Thank you. ఆ దెబ్బకి సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, హీరోలు ఎప్పటిలాగే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ మహా మాటకారి వెంకట్రామరెడ్డి అలియాస్ దిల్ రాజు సారథ్యంలో 2.5 గంటల పాటు భారీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఏ కార్నర్లోనూ బెనిఫిట్ షోల గురించి, టికెట్ల రేట్ల పెంపు గురించి ఎక్కడా చిన్న ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం. దిల్ రాజు మాటలు విన్న వాళ్ళకి ఎక్కడో ఏదో చిన్న అనుమానం వచ్చింది. అసలు సినిమా వాళ్ళంటేనే రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగేవాళ్ళు. అసలు విషయం మాట్లాడకుండా సమాజాన్ని ఎలా ఉద్ధరించాలి, టాలీవుడ్ని హాలీవుడ్ స్థాయికి ఎలా చేర్చాలి, ఇలాంటి పనికిమాలిన విషయాలు మాట్లాడుకుంటారా అనే సందేహం వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి అండ్ టీం సినిమా వాళ్ళకి లొంగిపోర్లే అన్న మాట మీద నిలబడే ఉంటారులే అనే ధీమా వ్యక్తం చేశారు. అయినా అసెంబ్లీ అంటే అదేమైనా కాకా హోటలా? తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. రాజ్యాంగం సాక్షిగా అక్కడ చేసిన ప్రకటన అంత తేలిగ్గా తీసి పక్కన పెడతారా? రేవంత్ అన్న డబ్బులకు లొంగిపోతాడా? నోనో, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అసెంబ్లీలో అంత పెద్ద ప్రకటన చేసిన తర్వాత మాట తప్పితే జనంలో అల్లరైపోరా? ఇలా రకరకాలుగా జనం రేవంత్ రెడ్డి అండ్ టీంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ నిర్మాత దిల్ రాజుకు తెలుసు ఆట చివర్లో ఏం జరుగుతుందో.
మొదట ఆంధ్రాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కొత్త సినిమాలు అన్నింటికీ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు ఒక్క జీవోతో క్లియరెన్స్ ఇచ్చేశారు. పైగా పవన్ కళ్యాణ్ ఓ పెద్ద ఆర్థిక సూత్రం చెప్పాడు. బెనిఫిట్ షోలో టికెట్ల రేటు పెంచడం వల్ల ప్రభుత్వానికి 18% జీఎస్టీ కూడా వస్తుందని, లాభమేనని ఎవరికీ తెలియని ఓ గొప్ప విషయాన్ని కనుక్కున్నట్లుగా చెప్పాడు. మిగిలిన 82% ఎవరి అమ్మ మొగుడు సొమ్ము అనేది మాత్రం చెప్పలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం అన్న కొడుకుది. డాకు మహారాజ్ స్వయంగా ముఖ్యమంత్రి భావమర్ది సినిమా. అవకాశం వదులుకుంటారా? అందుకే పండక్కొస్తున్న 3 సినిమాల బెనిఫిట్ షోలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవోలు రిలీజ్ అయిపోయాయి. అప్పటికి కూడా తెలంగాణలో జనానికి అనుమానం రాలేదు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటకు కట్టుబడి ఉంటాడులే అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ రిలీజ్కి సరిగ్గా 48 గంటల ముందు ఏపీ జీవో కాపీ తెచ్చి దానికి అటు ఇటు చిన్న చిన్న మార్పులు చేసి టికెట్ల రేట్లు పెంచుతూ జీవో ఇచ్చి చివరి నిమిషంలో గేమ్ చేంజ్ చేశారు. అంతేకాదు బెనిఫిట్ షోలు లేవంటూనే మొదటి రోజుకు 6 షోలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత 10 రోజులకు రోజుకి 5 షోలకు అనుమతిచ్చారు. వీటికి ఎక్కడ బెనిఫిట్ షో అనే మాట కూడా వాడలేదు. అది రేవంత్ రెడ్డి గారి, ఆయన మంత్రుల నిజాయితీ. నిజానికి లెక్క ప్రకారం రోజుకి థియేటర్లో 4 షోలు పడాలి, కానీ 6 షోలకు అనుమతిచ్చారు. ఆపై అదనంగా వేసిన 2 షోలను ఏమంటారో దిల్ రాజు అలియాస్ వెంకట్రామిరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. బీఆర్ఎస్ కూడా టాలీవుడ్ పార్టీయే కాబట్టి ఈ విషయంపై పెద్దగా రచ్చ చేయలేదు. తెలంగాణ సర్కార్ నిర్ణయానికి అసెంబ్లీ హాలు బిక్కచచ్చిపోయి చూస్తుంది. ఆ శాసనసభ విలువేమిటో, అక్కడ ప్రజాప్రతినిధుల మాట బరువెంతో జనానికి అప్పుడు తెలిసి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ రాజకీయ వ్యవస్థను ఎంతగా ప్రభావితం చేయగలుగుతుందో కూడా ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు ముఖ్యమంత్రితో సినిమా వాళ్ళ మీటింగ్ పూర్తయ్యాక బయటకొచ్చిన దిల్ రాజు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు విషయం చర్చకే రాలేదని, అది చాలా చిన్న విషయమని అన్నప్పుడు ఆ మాట వెనుక ఉన్న మర్మం ఏమిటో ఇప్పుడు జనానికి అర్థమైంది. అక్కడ కుర్చీలో కేసీఆర్ కూర్చున్నా, కేటీఆర్ కూర్చున్నా, రేవంత్ రెడ్డి కూర్చున్నా సినిమా వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సిందే. తెరపై బొమ్మ కనిపించాలంటే తెర వెనుక కొన్ని జరగాల్సిందే. మొత్తానికి బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంపు ఎపిసోడ్లో జనం జోకర్లుగా మిగిలిపోయారు. నిండు అసెంబ్లీ మళ్ళీ మోసపోయింది.